నమస్తే అండి. నా పేరు వనజ. మనతో ఉన్నారు రమేష్ గారు. ఇప్పటివరకు మనము సిప్ గురించి, లంసమ్ గురించి మనం వీడియోస్ చేసాము. ఇప్పుడు మనకి 2 కలిపి కూడా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయవచ్చా అనేది మన సార్‌ని కనుక్కుందాము. నమస్తే సార్. చెప్పండి సార్. మనం ఈ సిప్ దాంట్లో కానీ, లంసమ్ దాంట్లో గాని 2 ఒకటేసారి కలిపి ఇన్వెస్ట్‌మెంట్ చేయవచ్చా? చేయొచ్చు మేడం. సో చెప్పండి సార్. దానికి కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. జస్ట్ ఎ సెకండ్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో డిస్క్లైమర్ వచ్చేసి సేమ్ అండి. సో వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ డేటాని నేను చూపిస్తున్నాను. డేటా బ్రీచ్, డేటా సెక్యూరిటీ అనేటువంటిది క్రియేట్ అవ్వకూడదని చెప్పేసి నా క్లయింట్స్ డేటా నేను చూపించట్లేదు. ఓకే. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం చెప్పబోయేటువంటి ఎగ్జాంపుల్కి కరెక్ట్గా సెట్ అయ్యేటువంటి థింగ్ కూడా కావాలి కాబట్టి సో దాని రిలేటెడే తీసుకుంటున్నాను నేను. ఓకే, అన్ని మిక్సప్ అయిపోయి మళ్ళీ కన్ఫ్యూజ్ అనేటువంటిది అవ్వకూడదని చెప్పేసి. సో అలా అని చెప్పేసి ఇప్పుడు నేను ప్రజెంట్ చూపిస్తున్నటువంటిది రికమెండేషన్ కాదు. స్కీమ్ ఏదైతే ఉందో అదేవిధంగా నేను ఏ ప్లాట్ఫామ్ అయితే యూజ్ చేస్తున్నానో ఆ ప్లాట్ఫామ్ అనేటువంటిది కూడా రికమెండేషన్ కాదు. ఓకే, జస్ట్ నేను యూజ్ చేస్తున్నాను మల్టిపుల్ థింగ్స్, దాంట్లో ఒకటి మీకు అర్థం కావడానికి చూపిస్తున్నాను. ఓకే, సో నేను వాడుతున్నాను కదా అని చెప్పేసి మీరందరూ బ్లైండ్గా ఫాలో అయిపోదామంటే దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. ఓకే, సో ఇక్కడ ఎంజాయ్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ స్కీమ్ అనేటువంటి తీసుకున్నాను నేను ఎగ్జాంపుల్. ఓకే, సో యాక్చువల్గా ట్యాక్స్ సేవర్ స్కీమ్స్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. జస్ట్ ఇక్కడ మనము చూడాలనుకుంటుంది ఏంటంటే ఎస్ఐపి చేస్తూ ఒక లంసమ్ అనేటువంటిది యాడ్ చేయొచ్చా చేయకూడదు అనేటువంటిది, కాబట్టి ఓన్లీ ఆ కాన్సెప్ట్ వరకు చూద్దాం. ఓకే, సో స్కీమ్ ఎలా వర్క్ అవుతుంది, దాని రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ అనేది అది పక్కన పెట్టేసాను. ఓకే, సో ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఈ స్కీమ్ వచ్చేసి 7th June 2023లో స్టార్ట్ అయింది. ఓకే, సో అప్పుడు మనకు ఎన్ఏవి 10 రూపీస్కి దొరికిందండి. సో ఈవెన్ మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాం ఎన్ఏవి అనేటువంటిది ఏంటి అనేటువంటిది, యూనిట్స్ అనేటువంటిది మనకి ఎలా అలొకేట్ అవుతాయి అనేటువంటిది. సో ఆ టైంలో ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ వాళ్ళు 2500తో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. ఓకే, సో ఈ 2500 కూడా ఏం చేశారు, వీళ్ళు ఒక 3 months కంటిన్యూషన్గా ఇన్వెస్ట్మెంట్ చేశారు. చూడండి, 28th July చేశారు ఇంకో 2500. సో ఇంకోసారి 28th August జరిగింది ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది 2500. ఓకే, సో 3 months కంటిన్యూషన్గా ఎస్ఐపి జరిగింది ఇక్కడ. ఓకే, ఆ తర్వాత ఏం చేశారు, ఎస్ఐపి స్టాప్ చేసేసారు. సో ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, మనం ఎస్ఐపి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాప్ చేయొచ్చా, స్టాప్ చేయకూడదా అనేటువంటిది కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్స్లో వచ్చాయి. సో ఇక్కడ ఏంటి, వీళ్ళు స్టాప్ చేసేసి ఏం చేశారు, వితిన్ 3 daysలో మళ్ళీ 1,17,000 ఇన్వెస్ట్ చేసేసారు. ఒకేసారి లంసమ్ ఇన్వెస్ట్ చేసేసారు. ఓకే, సో ఫర్దర్గా ఇంకా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు చూడండి. సో 31st August 2023తో స్టాప్ అయిపోయింది ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ. సో కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, నేను ఇన్వెస్ట్ చేసేసాను అలా వదిలేస్తే ఏమవుతుంది అనేటువంటి డౌట్ ఉంటుంది. సో అది కూడా ఇక్కడ మీకు క్లియర్ అవుతుంది చూడండి. సో ఆల్రెడీ అక్కడ ఒక 4 months లాస్ట్ ఇయర్, ఇక్కడ ఒక 3 months 7 months నుంచి ఉంది. ఓకే, సో మీరు రిటర్న్స్ తీసుకున్నా కూడా చూడండి ఎలా ఉంది అనేటువంటిది. 10 రూపీస్కి స్టార్ట్ అయింది 7th June 2023లో, ప్రజెంట్ 13.79 రూపీస్ ఉంది ఎన్ఏవి వాల్యూ అనేటువంటిది. సో అట్లా మీకు ఏంటంటే షార్ట్ పీరియడ్స్లో కూడా మనకి రిటర్న్స్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అలా అని చెప్పేసి ప్రతిసారి వస్తాయి అనేటువంటిది కాదు ఇక్కడ. ఓకే, సో నేను ఇక్కడ బేసిక్గా మీకు చూపించదలుచుకుంది ఎస్ఐపి ప్లస్ లంసమ్ మిక్సప్ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది. థ్యాంక్ యూ సార్. అయితే మరి ఒకటి ఎస్ఐపిలోనే కాకుండా, ఒకటిసారి లంసంలో కాకుండా 2 కూడా మనం అట్లా చేసుకోవచ్చు అనేది మీరు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసిన వీడియోలు బట్టి మీ వరకు వస్తాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇందులో మీకు క్లారిఫికేషన్ కాలేదు, ఇంకా మీరు వీడియోస్ చూస్తున్నప్పుడు డౌట్స్ ఏమైనా ఉంటే సార్కి డైరెక్ట్గా కాల్ చేసి సార్తోనే డైరెక్ట్గా మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.